దేవునికి మాత్రమే సాధ్యమయ్యేది ఏంటంటే మనుషులందరినీ సమానంగా చూసే మనసు దేవుని. మనుషులను చూడండి ఒకసారి, మనందరం ఎలా ప్రవర్తిస్తాం? కులాలు బట్టి, మతాలు బట్టి, రంగును బట్టి, జాతిని బట్టి, జాబును బట్టి, హోదాను బట్టి, ప్రాంతాన్ని బట్టి మనం ఖచ్చితంగా వేరియేషన్ చూపిస్తాం. వీడు మావాడు, మా ప్రాంతం, తెలుసా మాలాగా ఉద్యోగస్తుడు, తెలుసా మేము ఒకే కలరు, తెల్లగా ఉన్నావు, నువ్వు నల్లోడివి, పక్కెళ్ళిపో, ఇలా ఖచ్చితంగా మనకి ఉంటదండి. ఒకవేళ ప్రాంతీయతత్వం లేకపోతే రంగు పిచ్చి ఉంటుంది, రంగు పిచ్చి లేకపోతే వేరే జాతను, ఇంకా రకరకాలుగా. కానీ ఖచ్చితంగా సమానత్వం ఉండదు. కానీ దేవునికి మాత్రం సమానంగా చూసే మనసు ఉంటుంది. అందరూ సమానమే దేవుని దృష్టిలో. అందరినీ సమానంగానే ప్రేమిస్తారు ఆయన, అందరినీ సమానంగానే చూస్తారు, అందరికీ సమానమైన ఫెసిలిటీస్ ఇస్తారు. నీతిమంతుల మీద, అవినీతి మంతుల మీద కూడా ఆయన వర్షాన్ని కురిపిస్తారు. మంచోళ్ళకి చెడ్డోళ్ళకి సూర్యుడు వెలిగిస్తున్నాడా లేదా? అలాగే నీతి సూర్యుడు అందరినీ సమానంగానే చూస్తారు. దేవునికి గొప్పోడు, పేదోడు, ఉన్నోడు, లేనోడు, అందం ఉంది, అందం లేదు, ఆస్తి ఉంది, ఆస్తి లేదు, అసలు ఈ ఫీలింగ్స్ ఏ ఉండవండి. దేవుని దృష్టిలో అందరూ సమానమే, దేవుని దృష్టిలో అందరూ మనుషులే. ఇది దేవుని మనస్సు. ఇదిగో సుంకరులు, పాపులు అనేకులు వచ్చి ఆయన యొద్దను, ఆయన శిష్యుల యొద్దను కూర్చుండ్రి. శిష్యులు ఒకే చోట ఉన్నారు, సుంకరులు ఒకే చోట, పాపులు ఒకే చోట. ఆయన అందరిని ఒకే చోట కూర్చోబెట్టి అందరిని సమానంగా వాళ్ళతో వ్యవహరించినట్లు కనబడుతుంది. ఒక పక్క సుంకరులు, ఇంకో పక్క పాపులు, ఇంకో పక్క శిష్యులు. ఏంట్రా నా శిష్యుల దగ్గర కూర్చున్నారు? నా శిష్యులు రా, నేను ఏర్పాటు చేసుకున్నా మహిమ గల దేవుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, నా శిష్యుల దగ్గర కూర్చున్నారేంటి మీరు? పాపులు మీరు, వీళ్ళెవరో శిష్యులు, పరిశుద్ధులు, బయటపడండి అని ఇసుకోవచ్చుగా. కానీ ఆయన ఏమనలేదు. అక్కడ అందరిని ఒకే చోట సమానంగా కూర్చోబెట్టారు. ఎంత గొప్ప మనసు చూసారా?